తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఈరోజు విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల డిమాండ్ల గురించి విద్యార్థిసేన పక్షాన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ పోరు దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇవాళ అదే నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఇంకా కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే నిరుద్యోగుల డిమాండుని, నిరుద్యోగుల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఇలా విద్యార్థిసేన పోరాటం చేస్తూ ఉంది. ఇలా నిరుద్యోగులందరూ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట కడుపు మార్చుకొని 5 రూపాయల భోజనం తింటూ చిన్న చిన్న రూముల్లో ఒక 10 మంది ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ చదువుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇలా గ్రామాల్లో తల్లిదండ్రులు కూలినాలు చేసి అప్పులు చేసి కొంతమంది తల్లులు పుస్తకాలు అమ్ముకొని నిరుద్యోగుల వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళు చదువుకోవాలి, జాబ్ కొట్టాలని చెప్పే ఉద్దేశంతో డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము గమనించడం లేదు. ఒక స్వార్థపూరితంతో, ఒక ఎలక్షన్ స్టంట్ తోటి ఎలక్షన్ల ముందు మాత్రమే కొన్ని ఉద్యోగాలు వేయాలి, అప్పటిదాకా కొన్ని మాత్రమే వేయాలని చెప్పేసి ఇలా ఒక స్వార్థపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000కు పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు, 7,000 అని చెప్పేసి పేపర్లు రాస్తవి. ఇంకో దిక్కు శ్రీనివాసరెడ్డి మంత్రి గారేమో త్వరలో 20,000 వేస్తామంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు, ఎవరు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనే ఒక ఆలోచన ఇలా నిరుద్యోగులలో ఆందోళన ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గమనించండి ఒకసారి. మీకు నిరుద్యోగులకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక లేకపోతే, మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి. ఈ విద్యార్థులే ఒక శక్తిగా మారి మాకు మేము పరిపాలించుకుంటాం తప్ప మీ చేతిలో మోసపోయే పరిస్థితి మాకు ఏర్పడదప్పుడు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా బతుకు భారంతో, భవిష్యత్ అంధకారంతో ఆందోళనలో ఇలా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువత పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఇంటికోలేక అనేక రకాలుగా ఇలా నిరుద్యోగ యువత ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేము విద్యార్థిసేన ఆధ్వర్యంలో 2 లక్షల నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇలా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో దీక్ష చేస్తూ ఉన్నాం. కానీ ఈ దీక్షను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నాగం పొంది ఇలా మా చుట్టూ పోలీసులని పెట్టి దీక్ష భగ్నం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అయినా మేము భయపడం. ఎన్ని అరెస్టులు చేసినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎక్కడ తీసుకెళ్ళినా సరే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీక్షకి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చుంటాం. మీరు ఏమైనా వేసుకొని చెప్పేసి, కానీ నిరుద్యోగులకు న్యాయం చేయండి. 20,000 నోటిఫికేషన్లు వేయండి, ఏజ్ రిలేషన్ పెంచండి, డిఎస్ నోటిఫికేషన్ వేయండి. నిరుద్యోగ భవిష్యత్తు ఆటలు ఆడుకోకండి. చివరిగా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇదే దూరంతో ఉంటే నిరుద్యోగుల యువత ఆవేశాన్ని, ఆక్రోశాన్ని చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను ఇక్కడ దీక్ష కూర్చుంటున్నాను. ఇప్పుడు విద్యార్థుల ఐక్యత.